డబ్బులు ఊరికే రావు అని మన లలితా జ్యువెలర్స్ గుండు బాబాయ్ చెప్పే ఆ స్టోరీ లైన్ చూస్తుంటే నిజమే. ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాడు. అంతేకాదు, ఈ మార్కెట్లో చాలామంది మేము ఫోటో తీసుకుంటాం నగలని అంటే మోడల్ని అంటే ఎవరు ఒప్పుకోరు ఇప్పటికీ. ఎక్సెప్ట్ లలితా జ్యువెలర్స్ తప్పించి ఇంకెవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అలాంటిది ధీమాగా చెప్పే మొనగాడు లలితా జ్యువెలర్స్. మరి అలాంటి లలితా జ్యువెలర్స్ ఒక చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఎన్ని షాపులతో, మొన్న ఈ మధ్య చూశాను, మొత్తం 100 షాపులో ఏదో మరి కట్టిన ఫిగర్ జ్ఞాపకం లేదు, 100 క్రాస్ అయిపోయింది. ఎప్పుడు కూడా చాలా పాంపన్ షోతో చేస్తారు. ఒక మినిస్టర్, ఒక యాక్టర్, ఇలాగా హడావిడి చేస్తూ ఉంటాడు ఆయన. హీ నోస్ హౌ టు మార్కెట్. బయట ఖర్చులేం లేకుండా, ప్లస్ మళ్ళీ ఈ పొలిటీషియన్స్తో, అక్కడ స్థానిక నాయకులతో గొడవలు లేకుండా వాళ్ళని ఎలా సర్దుబాటు చేయాలి ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాడు. మరి అలాంటి ఆయన ఈ రోజున సెబీ నుంచి 1700 కోట్ల రూపాయలని ప్రజల నుంచి సమీకరించడానికి షేర్ రూపంలో యాక్సెప్ట్ చేయించుకున్నాడు. 1700 కోట్ల రూపాయలండి. నాకు తెలిసినంత వరకు ఒక జ్యువెలరీ షాప్, ఈవెన్ తనిష్ కూడా అన్ని కోట్ల రూపాయలని సేకరించడానికి ప్రయత్నం చేయలే. బట్ లలితా జ్యువెలర్స్ మాత్రం దమ్ముగా నిలబడిపోయి 1700 కోట్ల రూపాయలు నాకు కావాలి అని కన్విన్స్ చేసింది గవర్నమెంట్ని. మరి ప్రజల ముందుకు రాబోతున్న సమయంలో ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 1700 కోట్లు అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇనిషియల్ ప్రాఫిట్ బుకింగ్స్ చక్కగా చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి ఒక 10 to 25% ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది. మరి డబ్బులు ఊరికే రావు అని చెప్పిన మన బాబాయ్ తప్పకుండా ఎవరైతే అప్లై చేస్తారో వారికి కూడా కొంత డబ్బులు ఊరికే ఇస్తాడేమో. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మన బాబాయ్ ఏం చెప్తాడో ఏంటో. సీ యూ మీ అండ్ రామ్జీ, గుడిగంట్ల TV9. మరి ఇలాంటి సంచలనాత్మకమైన వార్తలు కావాలంటే మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.